వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీట్ యూజీసీ 2026 ఎగ్జామినేషన్ పేపర్ లీక్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాంట్లో చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ పరీక్షల సంస్థలో ఉన్నటువంటి భద్రతా లోపాలే ప్రశ్నాపత్రం బయటకు వెళ్ళడానికి ప్రధాన కారణం. నాట్ ధర్మేంద్ర ప్రధాన్. ఇది చాలా స్పష్టం. ఎన్ఐటి చీఫ్ కావచ్చు, ఎన్ఐటి సిబ్బంది కావచ్చు, వాళ్లే ఇదంతా చేశారు. ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి పాల్పడింది వాళ్లే. జెన్జీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వచ్చి చేసింది ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి రాజీనామా ఇది అన్నారు సరే, అది రాంగ్. ఎన్ఐటీని మొత్తం రద్దు చేసి ఉంటే దరిద్రం వదిలిపోయేది. సిబిఐ చెప్పినటువంటి కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఈ తనిఖీలు అనేవి లేవు, సీసీటీవీ పర్యవేక్షణ సరిగ్గా లేదు. దీన్నే నిందితులు ఆసరాగా చేసుకున్నారు, మొత్తానికి దందాలకి తెరలేపారు. సో సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ ప్రకారం ఈ ప్రశ్నాపత్రాల అనువాదం, బ్యాక్ ట్రాన్స్లేషన్, అలాగే ప్రూఫ్ రీడింగ్ బాధ్యతలు చూసినటువంటి ముగ్గురు సబ్జెక్టు నిపుణులు, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఈ ప్రశ్నల్ని పరీక్షకి ముందే బయటికి తీసుకెళ్ళిపారు. కెమిస్ట్రీ నిపుణుడు పివి కులకర్ణి ప్రశ్నలు జవాబుల్ని చిన్న కాగితాల మీద రాసి రహస్యంగా బయటికి తీసుకెళ్ళినట్టు సిబిఐ తెలియజేసింది దీంట్లో. అలాగే కాన్ఫిడెన్షియల్ విభాగం లోనికి వెళ్లే సమయంలో, బయటికి వచ్చే సమయంలో తనిఖీలు లేకపోవడంతో ఇది అక్కడ పాసిబుల్ అయింది. కొన్ని ప్రశ్నల్ని గుర్తుపెట్టుకొని హోటల్కి వెళ్ళిన తర్వాత తను రాసుకున్నట్టుగా కూడా తన వాంగ్మూలను ఇందులో వెల్లడించింది. ఆఫ్టర్ దట్ బయాలజీ నిపుణురాలు మనీషా గురునాథ్ మండారే హోటల్కి వెళ్ళిన తర్వాత తనకి గుర్తున్న ప్రశ్నలకు సంబంధించి ఎన్సీఈఆర్టీ పుస్తకంలో భాగాల్ని గుర్తుపెట్టి వాటి ఆధారంగా ప్రశ్నల్ని రీకన్స్ట్రక్ట్ చేసింది. ఇక ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవాల్దార్ పని ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళి క్వశ్చన్స్ని రాసుకున్నట్టుగా తెలియజేసింది. అలాగే ఎన్టీఏ కార్యాలయంలో ఇంకొక కీలక లోపం, సీసీటీవీ రికార్డ్స్ కేవలం 20 నుంచి 25 రోజుల వరకు మాత్రమే ఉంటున్నాయి. ఇన్ జనరల్గా సీసీటీవీ కెమెరాలు పెట్టినటువంటి వాళ్ళకి 6 నెలలు టైం పెడతారు. 6 నెలల్లో, లేదంటే బాగా రోజు ఎక్కువగా ఉన్న దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇక్కడ చాలా భద్రత ఉండాల్సినటువంటి చోట 20 నుంచి 25 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంటుంది. అలాగే ప్రశ్నాపత్రాలు తయారీ జరిగిన కాలానికి సంబంధించిన దృశ్యాలు అందుబాటులో లేవు. హూ క్లియర్డ్ ఇట్? ఈ సీసీటీవీలని ప్రత్యక్షంగా పర్యవేక్షించేటువంటి ప్రత్యేక నియంత్రణ కేంద్రం కూడా, అంటే విజిలెన్స్ లేదు, ఇది కూడా అందులోనే ఉంది. మొత్తం 13 మంది మీద ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 ఆధారాలని కోర్టుకు సమర్పించింది. విద్యాశాఖ ఫిర్యాదు మేరకి మే 12న కేసు నమోదు చేశారు. సిబిఐ దర్యాప్తు చేపట్టింది. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి కీలక ఆధారాలని సైతం స్వాధీనం చేసుకుంది. నిందితులంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇది అసలు జరిగినటువంటిది. వీళ్ళని ఉరి తీసేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పాపం. స్టూడెంట్స్, విద్యా సంవత్సరం నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళ బాధను వీళ్ళు ఎలాగ తీసుకురాలేరు కాబట్టి వీళ్ళని చంపేయాలి. దట్స్ వాట్ ద వర్డిక్ట్. అంతే. ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటిది. న్యాయం కావాలి. వీళ్ళందరూ కూడా విద్యార్థులను తయారు చేసేటువంటి నిపుణుల, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు. ఎక్కడో తేడా ఉంది. తేడా సరిదిద్దుకుంటే మంచిది, లేదు అంటే దేశం నాశనమే, అంతకుమించి ఏం లేదు. చూద్దాం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ వీళ్ళ మీద తీసుకుంటుంది, ఎలాగా న్యాయం చేస్తుంది అన్నటువంటిది. సో ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, మొత్తం అంతా డొల్లే, అంతకుమించి ఏమీ లేదు. అట్లీస్ట్ స్టేట్ వరకు ఎంసెట్ ఎగ్జామ్స్కి వదిలేసి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉంటే బాగానే ఉండేది. నీట్ అని పెట్టి మొత్తం ఏకీకృతంగా ఉండాలి అన్నారు. ఏకీకృతంగా ఎంతమందిని చంపారనేది ఇందులో వస్తుంది అసలు అయినటువంటి పాయింట్. దీని మీద పోరాడేటువంటి విద్యార్థులకి, ఈ పర్టిక్యులర్ అంశం మీద నిజాయితీగా, నిబద్ధతతో పోరాడేటువంటి విద్యార్థులకి దేశం మొత్తం వాళ్ళ వెనకాలే ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని మేము రాజకీయ పబ్బం గడుపుకుంటాం అనేటువంటి వాళ్ళకి, డ్రామాలు చేస్తాం, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాం అనేటువంటి వాళ్ళకి మాత్రం దేశం అండగా ఉండదు, వాళ్ళ తాట తీస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.